వైసీపీ సీనియర్ నేత బొత్సతో పాటు పలువురు నేతలు జోగి రమేష్ని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రభుత్వం ఉందా అంటూ ప్రశ్నించారు బొత్స. ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా? ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. దాడులు చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారా? ఇదెక్కడి న్యాయం అంటున్నారు బొత్స. వైసీపీ నేతలు శ్రేణులపై దాడులు చేసిన వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. టీడీపీ దాడులపై కోర్టుల్లో తేల్చుకుంటామని, కోర్టుల ద్వారా బాధ్యులకు శిక్షలు పడేలా చేస్తామని అన్నారు బొత్స. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా అనే అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్యంలో ఉన్న పరిపాలన, ఇది అటవిక రాజ్యమా? పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు అనేది ఎక్కడని ఈ సంస్కృతిని చూసాము మనం. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ లేదు, ప్రభుత్వ నాయకత్వం తాలూకా నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి, మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. చాలా దురదృష్టం. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాలు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని?